శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహిళ అనగానే భారతీయుడి మనసులో స్ఫురించేది మాతృభావమే. భగవంతుని సైతం భారతీయులు తల్లి అంటారు. పిల్లలుగా ఉన్నప్పుడు బాల్యంలో ప్రతిరోజూ పొద్దున తల్లి వద్దకు ఒక చిన్న పాత్రలో నీళ్లు తీసుకువెళ్లేవాళ్లం. అందులో ఆమె తన కాలి బొటన వేలును ముంచేది. ఆ నీటిని మేము తాగేవాళ్లం. పాశ్చాత్య దేశాల్లో స్త్రీ అంటే భార్య. స్త్రీత్వం అక్కడ భార్యాత్వంలో కేంద్రీకృతమై ఉంది. భారతదేశంలో సహజంగా అందరికీ స్త్రీత్వ ప్రభావం అంతా మాతృభావంలో కేంద్రీకృతమై ఉంది. నేను ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెబుతున్నాను. దాన్ని బట్టి ఉభయ పక్షాలను మనం పోల్చి చూడవచ్చు. ఈ భేదాన్ని చూడండి. భారతీయ కుటుంబంలో గృహిణికి స్థానం ఏది అని పాశ్చాత్యులు అడుగుతారు. అమెరికన్ కుటుంబంలో తల్లికి స్థానం ఏది అని భారతీయులు అడుగుతారు. తల్లి పరమపూజ్యురాలు. నాకు ఈ శరీరాన్ని ప్రసాదించింది. నన్ను 9 మాసాలు తన గర్భంలో మోసింది. అవసరమైతే నా కోసం తన ప్రాణాలనైనా ఇస్తుంది. నేనెంత దుర్మార్గుడినైనా అపకారినైనా నా మీద ఎడతెగని ప్రేమగలది. అలాంటి తల్లి ఎక్కడా? విడాకుల కోసం చీటికి మాటికి న్యాయస్థానాలకు వెళ్లే భార్య ఎక్కడా? అమెరికా దేశస్థులారా, తల్లికే అగ్రస్థానమిచ్చే కుమారుణ్ణి మీ దేశంలో నేను చూడలేదు. మరి మేము మరణకాలంలో సైతం భార్యకు బిడ్డకు కూడా ఆ తల్లి స్థానాన్ని ఇవ్వం. తల్లి కన్నా ముందు చావవలసి వచ్చినప్పుడు సైతం ఆమె ఒడిలో ప్రాణాలను విడవాలనుకుంటాం. ఏది ఆ తల్లి? స్త్రీ అనే మాట భౌతిక శరీరంతో సంబంధపడిందేనా? శరీర సంబంధాన్ని ప్రధానీకరించే ఆదర్శాలంటే భారతీయుని మనస్సు భయపడుతుంది. ఓ మహిళా, నీ పేరుకు శారీరకాలైన చుట్టరికాలకు ఎలాంటి సంబంధమూ ఉండరాదు. తల్లి అనే మాట నాటికి నేటికి పరమపూజ్యమైనది. వేరే ఏ మాట అలా దురాశలను తొలగించగలదు, దుష్కామాలను అణచగలదు. అమ్మకే అగ్రస్థానమిచ్చే సంస్కృతి భారతీయులది. అదే మన ఆదర్శం.